ఫ్రెండ్స్ ఒకసారి ఈ బాయ్స్ది లవ్ రేటింగ్ ఇచ్చోండి. అండ్ ఇది బాయ్స్ కూడా చేసుకోవచ్చు, గర్ల్స్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో నేను ఒకే వీడియోలో 2 ఇమేజ్ అయితే పెడతాను. అంటే గర్ల్స్ది ఇంకోటి బాయ్స్ది. ఒకసారి వీలుంటే మీరు ట్రై చేయండి. మీకు 3 డెమో అయితే చూపిస్తా. అండ్ ఒకటి గర్ల్స్ది, అండ్ ఇంకోటి బాయ్స్ది, అండ్ ఇంకోటి గర్ల్స్ది బాయ్స్ది. మీకు 3 డెమో వీడియో చూపిస్తా. మీకు ఇంతలో ఏది నచ్చిందో దాన్ని మీరు చేసుకొని సింపుల్గా అయితే వేరే ఆప్షన్ అయితే ఒకసారి డెమో వచ్చిన తర్వాత వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. ఓకే, మీరు వీడియో అయితే చూశారు కదా. మీకు ఈ వీడియో అనిపిస్తుంది కామెంట్ ఇచ్చేయండి. మీకు డెఫినెట్గా అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే తీసి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక చిన్న లైక్ తీసేయండి. అంతకుమించి నేను జాస్తి ఎక్స్పెక్ట్ చేయను. ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే అండి. ఎందుకంటే నేను ఇచ్చే వీడియో మీకు ఒక మోనిటేషన్ అయితే వస్తుంది, నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో తీసుకోవడానికి నాకు సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేసి ఒక 2-3 మెంబర్స్ అయితే కామెంట్ చేశారు మన ఫాలోవర్స్లో, ఇలాంటి వీడియో చేయమని. బెటర్ అయితే చాలా బాగుంది వీడియో. ఇంతకుముందే వీడియో అయితే చేశాను, కాకపోతే నేను కొంచెం ఇది వెరైటీగా అయితే చేశాను. ఒకసారి ట్రై చేయండి. మీరు వెరీ సింపుల్గా అయితే ఉంటుంది. మీకు నెక్స్ట్ టైప్ వీడియోస్ కావాలన్నా, ఎలాంటి వీడియోస్ కావాలని అనేది కానీ నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. మార్నింగ్లో చేసి అయితే పెడతాను. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేసింది. ఇక్కడ స్టార్టింగ్ వచ్చి మీకు ఇక్కడ ఒక గ్యాప్ ఉన్న తర్వాత ఇక్కడ ఇంకా ముందు స్క్రోల్ వస్తే ఇక్కడ మీకు కొన్ని పిఎన్జీ అండ్ ఫాంట్స్. ముఖ్యంగా అయితే నేను ప్రతి వీడియోలో కొన్ని వీడియోలకి వీడియోలకి ఫాంట్ అయితే పెడుతుంటాను, కొన్ని వీడియోలకి ఫాంట్ కూడా పెట్టను. అంటే ఇక్కడ ఫాంట్ అనేది చాలా అవసరం కాబట్టి, ఫాంట్ అనేది మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకుని ఒక ఫాంట్ ఇచ్చాను. ఆ ఫాంట్ డౌన్లోడ్ చేసుకొని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే హైలైట్లో ఒక వీడియో అయితే పెట్టాను, అక్కడ చూడండి. ఎగ్జాంపుల్కి ఇక్కడే చూపిస్తుంది చూడండి. ఏదైనా ఫాంట్ క్లిక్ చేసి తర్వాత 8 తీసుకెళ్ళి ఇక్కడ 40 పక్కన ఉందో దాని మీద క్లిక్ చేసి తర్వాత వీల్ ఆల్ ఫాంట్స్ అని క్లిక్ చేసి అండ్ థియేటర్కి వెళ్ళి ఇంపోర్ట్ ఫాంట్స్ అనేది క్లిక్ చేసుకుని మళ్ళీ డ్యాన్స్ అంటే ఇక్కడ థియేటర్కి వెళ్ళి ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అండ్ మీ మొబైల్స్ అండ్ జీమెయిల్స్ ఇక్కడ మీకు ఏది డౌన్లోడ్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫాంట్సే. అంటే స్టార్టింగ్ వచ్చిన ఫాంట్ ఈ తర్వాత వస్తుంది. స్టార్టింగ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చింది. అంటే సబ్మిట్ చేసిన తర్వాత వచ్చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో మీరు ఏ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసారో ఆ ఫాంట్ అక్కడ టైప్ చేయండి. లేదంటే ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్ అయితే ఆ ఫాంట్ అనేది అక్కడ ఉంటుంది. ఫాంట్ని యాడ్ చేసుకోండి. అండ్ ఈ ఫాంట్ యాడ్ చేసిన రైట్ మార్క్ తెచ్చేయండి. ఇదే ఫాంట్ అనేది అన్నిటికీ ఇదే ఇచ్చుకోండి. మీకు అప్పటికి అర్థం బాగుంటే చెప్పాను కదా, హైలైట్లో వెళ్ళి ఇదే శాంపుల్ అయితే చెప్పాను, హైలైట్లో వెళ్ళి చూసుకుంటే మీ ఫాంట్ డౌట్స్ అయితే క్లియర్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకా ఇది అయిపోయినప్పుడు ప్రాజెక్ట్ గుర్త ప్రాబ్లమ్ అయితే దాని గుర్త వీడియో అయితే పెట్టాను, అక్కడ చూడండి. ఓకే, ఆ టాపిక్ అయితే తెచ్చి ఇప్పుడు ఎడిటింగ్ అయితే తెచ్చాను. ఫాంట్ యాడ్ చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇమేజ్ తీసి కలం ఫిల్ వెళ్ళి స్టార్ మీద దగ్గరేసి మీకు ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఉంటుంది కదా, ఈ ఫొటోస్ మీకు ఏ ఫోటో నచ్చిందో ఆ ఫోటో మీకు సెలెక్ట్ చేసుకుని సింపుల్గా పైన ప్లస్ అయితే చూడండి. ఇతర చూడండి అక్కడ ఏం ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేకున్నప్పుడు ఇతర వస్తుంది. అప్పుడే ఏంటంటే 2 ఫింగర్స్తో ఇక్కడ మీరు కొంచెం తగ్గించాలి. తర్వాత కొంచెం ఇక్కడ మీరు సైడ్కి అప్పటికి మీకు కాకుంటే కొంచెం జూమ్ చేసుకోండి. 2 ఫింగర్స్తో యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా చూడండి. ఇతర సింపుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇమేజ్ అదే తీసుకుని కలం ఫిల్కి వెళ్ళి స్టార్ మీద వేసి మీకు నచ్చిన ఫోటో మీద తెలుసుకుని పైన ప్లస్ మీద వేసుకుని ఏదైనా ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి. కొన్ని ఇమేజ్కి అడ్జస్ట్మెంట్ అయితే ఉంది, కొన్ని ఇమేజ్కి అడ్జస్ట్మెంట్ లేక ఉండిపోవచ్చు. కాబట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుని మీ వీడియో చేసుకోండి. సింపుల్గా అయితే ఉంటుంది. వెరీ సింపుల్గా అయితే ఉంటుంది. పెద్దగా ప్రాసెస్ అయితే ఉండదు. ఓన్లీ రీప్లేస్ అయితే పెట్టుకోవాలి ఫొటోస్ అనేది. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో గురించి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలని అన్నీ తెలియగానే. అలాగే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే కొట్టడం మర్చిపోతుంది. ఒక చిన్న లైక్ తీసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మంత్ కోసం థ్యాంక్స్ ఫర్ వచ్చేవారు. జై హింద్.